కర్మ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్మ అంటే ధర్మం. మనం తెలిసి కానీ, తెలియక కానీ ఈ ప్రపంచానికి ఏదైతే ఇస్తున్నామో అదే మనకి తిరిగొస్తుంది. కానీ మంచి వాళ్ళకి ఇన్ని కష్టాలు ఎందుకొస్తున్నాయని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. మిత్రమా, మనం చూస్తున్నది ఈ జన్మ మాత్రమే. గత జన్మలో ఏం చేశామో, అంతకు ముందు జన్మలో ఏం చేశామో, ఎన్ని జన్మలుగా ఏం చేస్తున్నామో కూడా మనకెవరికీ తెలియదు. మరి కర్మను మార్చుకోలేమా అంటే మార్చుకోవచ్చు. ఒకటే మార్గం. ధర్మంతో, శాస్త్రాన్ని పట్టుకొని దైవారాధనతో మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడు తేలుకాటుతో పోవాల్సిన కర్మను చీమకాటుతో పోయేలా భగవంతుడు రక్షిస్తాడు. మిత్రమా, మన పురాణాల్లో చూస్తే కన్నయ్య కన్న తల్లి దేవకీమాత కన్నయ్యతో ఇలా అడుగుతుంది. కన్నయ్య, నన్ను చేరడానికి నీకు ఇంత సమయం ఎందుకు పట్టింది అని. అప్పుడు మన కన్నయ్య తన మాతకు ఇలా సెలవిస్తాడు. అమ్మ, నువ్వు గత జన్మలో కైకేయిగా జన్మించి మాత కౌసల్య నుంచి శ్రీరాముణ్ణైన నన్ను 14 సంవత్సరాలు విడదీశావు. మరి అప్పటి కౌసల్యమాత అనుభవించిన వేదన కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు ఈ జన్మలో అనుభవించారని చెప్తారట. మిత్రమా, కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదు. ఇప్పటిదాకా ఏం చేస్తామో మనకు తెలియదు. తెలిసో తెలియకో చేసింటాం. ఇక్కడ నుండైనా మన కర్మను మార్చుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జన లోకా సమస్త సుఖినో భవంతు.